ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి యొక్క వైశిష్యాన్ని ఈ రోజున మనం మన మోహనవాణి ఛానల్ ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. శివుడికి కేశవుడికి ఇద్దరికీ ఎంతో ఇష్టమైనటువంటి మాసం కార్తీకం. కాబట్టి మానవాళికి శివకేశవులిద్దరినీ కొలిచి తరిస్తే వాళ్ళ యొక్క శుభ అనుగ్రహం పొందడానికి తగినటువంటి మాసం అని ఈ కార్తీక మాసానికి గొప్ప ప్రాశస్యం ప్రాముఖ్యత వచ్చింది. ఇది స్కాంద పురాణం చెప్పే మాట. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే. ముఖ్యంగా సోమవారాలు, 2 ఏకాదశులు, శుక్లపక్షంలో బహుళపక్షంలో, అలాగే శుక్లపక్ష ద్వాదశి పౌర్ణమి, అలాగే మాస శివరాత్రి, అన్నీ కూడా ఒకదానికొకటి గొప్పవే. అయితే వీటన్నిటిలో కార్తీక పౌర్ణానికి చాలా చాలా వైశిష్యం ఉన్నది. నెల రోజులు చేసేటటువంటి పుణ్యకార్యాల ఫలితం ఒక ఎత్తు అయితే, కార్తీక పున్నమి రోజు చేసేటటువంటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అవుతుంది. అందువల్లనే అనేక వ్రతాలు, పూజలు, పుణ్య కార్యక్రమాలకి, దైవారాధనకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అని ముఖ్యంగా స్కాంద పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి మహిమాన్వితమైనది అని స్కాంద పురాణంతో పాటు మిగిలినటువంటి పురాణాలు కూడా చెప్పినాయి, పద్మ పురాణం కూడా. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించినటువంటి వాళ్ళకి సకల సంపదలు చేకూరుతాయి. ఇందులో భాగంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే 1,000,000 జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని నమ్మకం. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసుకున్నట్లయితే శుభాలు చేకూరుతాయి అనేది కూడా కార్తీక పురాణం చెబుతోంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు, తాంబూలాలతో పాటుగా ఈ కార్తీక పురాణ పుస్తకాన్ని కూడా దానం ఇవ్వడం, దీనితో పాటు దీపదానం చేసుకోవటం కూడా చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, పార్థివలింగార్చన, మహాలింగార్చన ఇవన్నీ చేసినా చూసినా కూడా సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణం చెబుతోంది. ఏ నది మనకు దగ్గరలో ఉంటుందో ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయాలి, సంకల్ప సహితంగా. ఒకవేళ నదులు గనక అందుబాటులో లేకపోతే బావి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయొచ్చు. ఒకవేళ గనక మనం దూరంగా వెళ్ళలేకపోతే, నదీ స్నానానికి కానీ సముద్ర స్నానానికి కానీ వెళ్ళలేకపోతే, అప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి నీళ్లలోనే ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేస్తే ఆ నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం ఇస్తాడు భగవంతుడు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మనం కలశంలో నీటిని ఈ మంత్రాలతోటి ఈ నదులను ఆవాహనం చేస్తూ పూజ చేస్తాం కదా. ఇదే మంత్రాన్ని
బకెట్లో నీళ్ళలో కూడా ఆవాహనం చేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధనకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శివాలయం దగ్గరలో లేకపోతే విష్ణువు యొక్క ఆలయంలో కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం దగ్గర, తులసి కోట దగ్గర, దైవ సాన్నిధ్యంలో, ప్రమిదల్లో, ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసిన ప్రమిదలతోటి దీపాలు వెలిగించుకోవచ్చు. ఈ దీపాలను చక్కగా కుంకుమ పువ్వులతో అలంకరించుకొని వెలిగించాలి. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతోటి అఖండ దీపాన్ని, ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో కుండలలో లేదా లోహ పాత్రలలో వేలాడదీస్తూ ఉంటారు. అరటి దొన్నెల్లో కూడా దీపాలు వెలిగించి చెరువుల్లో, కాలవల్లో, నదులలో విడిచిపెడుతూ ఉంటారు. ఇలా చేయడం పుణ్యప్రదమని, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. అయితే వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూస్తే ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించేటటువంటి ఈ ప్రక్రియ వల్ల వాతావరణ కాలుష్యం అంతా తగ్గిపోతుంది. ఎందుకని? చక్కటి నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పెట్టి వెలిగించినప్పుడు అందులో నుంచి వచ్చేటటువంటి ధూమం వల్ల కళ్ళకు సంబంధించినటువంటి రోగాలు నయమైపోతాయి. వాతావరణం శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ పౌర్ణమి రోజు ఆచరించే వ్రతాల్లో కేదారేశ్వర వ్రతం కూడా ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది. భక్తురాలి యొక్క కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ప్రాచుర్యంలో రావడానికి ఒక కథ కూడా ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం కోసం శంకరుణ్ణి ఆరాధించి వాళ్ళ యొక్క పూజల ఫలితంగా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగారు. వాళ్ళు చేసిన ఆరాధనలో చిన్న లోపం వల్ల సరైనటువంటి వరం ఇవ్వదలుచుకోలేదు శంకరుడు. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయినటువంటి కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు, విధవ అయ్యేటటువంటి కుమార్తె కావాలా అని అడిగాడు పరమేశ్వరుడు పరీక్షగా. వాళ్ళు అన్నారు, అల్పాయుష్కుడైనా పర్వాలేదు, వంశాన్ని నిలబెట్టేటటువంటి కుమారుడే కావాలని కోరుకున్నారు. కొడుకు పుట్టాడు. అతడికి వయస్సు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో గుబులు పెరుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణులైనటువంటి అలకాపురి రాజకుమార్తె మీద వాళ్ళ దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటటువంటి భక్తి శక్తి కలిగి ఉన్నది అని విన్నారు ఆ దంపతులు. అటువంటి అమ్మాయిని గనక తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుంది అని ఆలోచించి ఆ విధంగానే ఆ అమ్మాయిని కోడలుగా చేసుకున్నారు. వివాహమైనటువంటి కొన్ని సంవత్సరాలకి భర్త కోసం యమభటులు వచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారుగా. విషయం తెలుసుకుంది సాధ్వీమణి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శంకరుణ్ణి ప్రార్థించింది. భక్తవ శంకరుడు కదా, ప్రత్యక్షమైనాడు. తన భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందింది అని పురాణం కథ. ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ పౌర్ణమికి త్రిపురా పౌర్ణమి అనేటువంటి పేరు కూడా ఉంది. తారకాసురుడి యొక్క 3 కొడుకులు బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగేటటువంటి 3 పురాలను వరంగా పొందారు. మనం ఇటీవలే త్రిపురాసుర సంహార గాథ చెప్పుకున్నాం ఈ కార్తీకంలోనే. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నారు. అది సాధ్యం కాదని చెప్పాడు బ్రహ్మ. అట్లాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతోటి, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 పురాలు ఒకే సరళలోకి వచ్చాక ఒకే ఒక్క బాణంతో
3 పురాలని ఏకకాలంలో కొడితేనే మేము చచ్చిపోయేటట్టుగా మాకు వరవి అని కోరుకున్నారు. వరం ఇవ్వక తప్పలేదు విరించికి. ఆ వరగర్వంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింట్లో కల్లోలం సృష్టిస్తున్నారు. అనేక లోకాలలో ఉండే వాసులందరూ కూడా బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటే వరం ఇచ్చింది తానే కాబట్టి నేనేం చేయలేను, విష్ణువు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదు, వాళ్ళని వెంట పెట్టుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడు కైలాసానికి. ఒక ప్రోటోకాల్ ప్రకారం అన్నమాట. దేవతలందరూ సహకరిస్తే తాను ఈ పని చేస్తానన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథంగా మారిపోయింది. మేరు పర్వతం విల్లయింది. ఆదిశేషువు వింటి తాడయ్యాడు. శ్రీ మహావిష్ణువు బాణమైనాడు. ఇవన్నీ కూడా వాళ్ళు ముగ్గురు కోరుకున్న వరానికి సరిపోయేటట్టుగా ఉంది. చూసారా? అంటే మేరు పర్వతం ధనస్సు గాని ధనస్సు. ఆదిశేషుడు అల్లెతాడు కాదు, కానీ తాడుగా మారాడు. శ్రీ మహావిష్ణువు బాణంగా మారాడు. భూమి రథంగా మారిపోయింది. వీళ్ళందరి సమాహార శక్తితోటి శంకరుడు త్రిపురాసురులని సంహరించి త్రిపురాంతకుడు అయినాడు. అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. అయితే కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఏం చేయాలి? శివకేశవుల యొక్క దర్శనం, దీపారాధన చేయటం, దేవాలయాల్లో దీపదానం చేయటం, సాలగ్రామ దానం, దీపోత్సవాల నిర్వహణ ఈరోజు విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది అని కార్తీక పురాణం చెప్పింది. అయితే ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు హరిహరులను సేవించి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలి. అయితే శివకేశవులను ఎంత నిష్ఠతో అర్చిస్తే అంతటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ పండగలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏది? కార్తీక పౌర్ణమి. ముఖ్యంగా ఎక్కువ మంది సముద్ర స్నానాలు చేస్తారు. సరే, మేము సముద్ర తీరంలోనే ఉన్నాం. మా ఇంటికి 6 కిలోమీటర్లు సముద్రం, బంగాళాఖాతం. కాబట్టి మేము సముద్ర స్నానానికి వెళ్ళగలుగుతాం. మరి సముద్రం దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు, హైదరాబాదు, బెంగళూరు ఇటువంటి నగరాల్లో. మరి వాళ్ళకి సముద్రం దగ్గర ఉండదు కాబట్టి ఏదైనా ఒక నదికి వెళ్ళి అయినా స్నానం చేయొచ్చు. సముద్ర స్నానం నదీ స్నానం కంటే గొప్పది ఎందుకయింది? నదులన్నీ సముద్రంలో కలుస్తాయి కాబట్టి. నదీనాం సాగరం ప్రతిగచ్చతి అని కదా శాస్త్రం చెప్పింది. అందువల్ల సముద్ర స్నానం అంత గొప్పది. అంతేకాదు, సముద్రంలో ఉండే ఉప్పు నీటిలో స్నానం చేయటం వల్ల మన రోమ కోపాలలోకి ఆ ఉప్పు వెళ్ళి చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా తగ్గించేటట్టుగా చేస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. అది కూడా ఒక ప్రయోజనం. అట్లాగే శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ 365 ఒత్తులతోటి దీపారాధన చేస్తారు. ఒక మూకుళ్ళలో పెట్టి 365 ఒత్తుల కట్టబెట్టి దాని మీద ఆవు నెయ్యి కానీ, శక్తి లేకపోతే నువ్వుల నూనె కానీ పోసి వెలిగిస్తారు. ఎందుకని 365 అంటే 365 రోజులకు ప్రతీకగా 365 ఒత్తులు. ప్రతినిత్యం ప్రతి ఇంట్లో దీపారాధన చెయ్యాలి, దైవ మందిరంలో. అలాగే భగవంతుడికి నివేదన చెయ్యాలి. మనం గ్రామాంతరం వెళ్ళటం వల్లనో, అనారోగ్యం వల్లనో, లేదు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం వల్లనో కొన్ని రోజులు మనం దీపం పెట్టే అవకాశం మనకు ఉండదు. ఎన్ని రోజులు మనం పెట్టలేదు అనేది మనకు లెక్క ఉండదు. కాబట్టి అన్ని రోజులకి సరిపోను 365 ఒత్తుల కట్టని వెలిగించేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. ఇది కూడా పురాణం చెప్పిన మాటే. అందుకని 365 ఒత్తులతోటి దీపం పెట్టడం. మరొక విశేషం ఉంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం పూట ప్రదోష సమయంలో శివాలయాల్లో
జ్వాలాతోరణం అని ఒక ఉత్సవం జరుగుతుంది. అంటే గడ్డి వెంటిని పేని దానిని ఆవు నెయ్యితో కానీ అలాగే నువ్వుల నూనెతో కానీ బాగా తడిపి 2 బొంగులు బాతి ధ్వజస్తంభం దగ్గర ఆ 2 బొంకుల మధ్య ఈ జ్వాలాతోరణం మనం తయారు చేసినటువంటి గడ్డి వెంటిని కట్టి ఆ తర్వాత ఆ వెంటికి నిప్పు పెడతారు. ఆ తర్వాత ఆ దేవాలయంలో ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవ మూర్తులని ఆ జ్వాలాతోరణం కిందగా 3 సార్లు అటూ ఇటూ తిప్పుతారు. ఎవరైతే ఆ శివపార్వతుల వెంట నడుస్తారో వాళ్ళకి పునరావృత్తి రహితమైనటువంటి కైలాసం లభిస్తుంది అని పెద్దలు చెబుతారు. అంతేకాదు అదంతా కాలిపోయిన తర్వాత నల్లగా బూడిదలాగా ఇట్లా చిన్న చిన్నవి పడతాయి రాలి. వాటిని గ్రామాల్లో అయితే తీసుకువెళ్ళి తమ గడ్డి వాముల్లో పెడతారు. ఆరిపోయిన తర్వాత అండి అది వెలిగేటప్పుడు పెడితే గడ్డి వేమ మొత్తం తగల పడిపోతుంది. అలా గనక పెడితే పశువులకి గ్రాసానికి పంటకి ఎటువంటి నష్టం ఉండదు, బాగా పంటలు పండుతాయి అనే విషయం మరి నమ్ముతారు. ప్రతి గ్రామంలో శివాలయం ఉంటుంది. శివాలయం లేని గ్రామంలో భోజనం చేయకూడదని ఒక శాస్త్రం కూడా ఉన్నది. కాబట్టి ఆ శివాలయంలో జ్వాలాతోరణ ఉత్సవం ఇప్పుడు మాకు దగ్గరలో శివాలయాలు 3 ఉన్నాయి. ఆమోదగిరి పట్నం అని, ఆ తర్వాత వేటపాలెంలో బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఒక దేవాలయం ఉంది నాయనపల్లిలో. అక్కడ ఈ 2 చోట్ల విశేషంగా జ్వాలాతోరణం జరుగుతుంది. ఏదో ఒక గుడికి మనం కూడా ప్రయత్నపూర్వకంగా వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకొని అలాగే ఆ రోజు యథాశక్తిగా అభిషేకాలకు కావలసినటువంటి ఆ ద్రవ్యాలు అవి సమకూర్చుకొని మనం కూడా అభిషేకాన్ని మన నేత్రపర్వంగా దర్శించుకుంటే పునరావృత్తి రహితమైనటువంటి ఆ కైలాస ప్రాప్తి ఆ పరమేశ్వరుడు కలిగిస్తాడు అని మన పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి యథాశక్తిగా మనం కూడా కార్తీక పౌర్ణమి రోజు కుదిరితే నదీ స్నానం, సాధ్యమైతే సముద్ర స్నానం, ఈ 2 సాధ్యం కాకపోతే కనీసం పారేటటువంటి నీళ్లు ఉన్నటువంటి ఒక కాలవలోనైనా సరే. మేము ఆదిపూడి అనే ఒక గ్రామం, మేము సుమారుగా 12, 13, 14 ఏళ్ళు ఈ వయసులో ఉన్నప్పుడు మా ఊర్లో సాగర కాలువ మాకు అంతా ఒక 30 కిలోమీటర్ల దూరంలో మా ఇంటి దగ్గర నుంచి ఉండేది. తెల్లవారుజామున ఆ రోజుల్లో మహిళలు పురుషులు అందరూ కూడా వెళ్ళి కార్తీక స్నానాలు చేసేవాళ్ళం. మేము చిన్నపిల్లలు. అలాగే పౌర్ణమి రోజు మాకు కాస్త వయస్సు వచ్చిన తర్వాత చీరాల సముద్ర స్నానానికి వచ్చేవాళ్ళం సైకిల్ వేసుకొని. సుమారుగా మా ఊరి నుంచి చీరాలకి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోజులో ఒక విశేషం ఏంటంటే ఒక టికెట్ మీద 3 ఆటలని వేసేవాళ్ళు సినిమా హాళ్ళల్లో. వచ్చాం కదా సముద్ర స్నానం చేయాలి, తెల్లవారుజామున కదా, మరి సాయంత్రమే వచ్చిన వాళ్ళం ఏం చేయాలి, అందుకని సినిమాలు చూసి తెల్లవారుజామున 5, 6 సముద్రానికి వెళ్ళి స్నానాలు చేసి అలా ఇంటికి చేరుకునేవాళ్ళం. కాబట్టి కార్తీక పౌర్ణానికి అంతటి ప్రాముఖ్యత ప్రాశస్త్యం ఉన్నది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.